మీ అందరికీ ప్రభువు యేసు నామములో వందనాలు. దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యం నేర్చుకునే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకున్నాం. గత కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి ఆదికాండం అధ్యాయాలని మనం నేర్చుకుంటున్నాం. ఆ అధ్యాయాల్లో కొన్ని పాఠాలని మనము ఆలోచించేస్తాం. భక్తిహీనుల యొక్క గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారా మృద్దముట నాకు ఇష్టం అంటాడు కీర్తనకారుడు. ఒక గంట సమయమే కదా, ఒక అరగంట సమయమే కదా, ఈ గంట సమయము భక్తిహీనులతో కలిసి నివసించటం కంటే దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవటం అనేది, ఆయన సన్నిధిలో కూర్చోవటం అనేది మన జీవితాలకు ఎంతో శ్రేయస్కరమైనది, ఎంతో శ్రేష్టమైనది. కనీసం ఈ ఒక్క గంటన్నా దేవుని యొక్క వాక్యం మీద మనం మనసు పెట్టాలి. ఒకవేళ ఇక్కడికి రాకుండా ఇంటి దగ్గర ఉన్నాం అనుకో, ఈ గంట సేపు మనం ఏం చేస్తాం? గంట లేదా గంటన్నర, ఈ గంటన్నర ఏం చేస్తుంటాం? టీవీ లేదా మొబైలు లేదా ముసలమ్మ ముచ్చట్లు, అంతే కదా. అంటే వ్యర్థంగా ఈ యొక్క గంటన్నరని ఇంటి దగ్గర ఉంటే గడిపేస్తుంటారు. ఇలా దేవుని యొక్క సన్నిధిలో కొద్ది సమయం గడపటం అనేది కూడా మన జీవితానికి ఎంతో శ్రేష్టం. ఈరోజు 3వ అధ్యాయం నుంచి మరొక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. పాపం యొక్క ఫలితం. పాపం చేసేటప్పుడు చాలా సుఖంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా ఇంపుగా ఉంటుంది పాపం అనేది. కానీ దాని తర్వాత అనుభవించే ప్రతిఫలం అనేది బహు భయంకరంగా ఉంటుంది. పాపం అనేది మనుషులకి చాలా తీపిగా ఉండొచ్చు, కానీ దాని ఫలం అనేది ముసిని పండంత చేదు అంటాడు సొలొమోను సామెతల గ్రంథంలో. అంటే మనుషులకి పాపం చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఎంతో ఎంజాయ్మెంట్, ఎంతో సుఖము, ఒక ఆనందం, ఒక సంతోషం, ఎంతో ఇంపుగా, ఎంతో ఇష్టంగా, ఎంత సంతోషంగా పాపం చేస్తారు. అంటే ఒక కొద్ది నిమిషాల పాపం కావచ్చు, కొంత సమయం పాపం కావచ్చు, కానీ దాని ప్రతిఫలం అనేది చాలా తీవ్రతరంగా ఉంటుందని మనకి ఆదాము హవ్వల యొక్క జీవితం నుంచి స్పష్టంగా మనకి అర్థమవుతుంది. పాపం ఎలా ప్రవేశించింది ఈ లోకంలోనికి అనే సంగతులు గతంలో మనం ఆలోచన చేశాం. పాప ప్రవేశం అనేది అంటే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆదాములో చేయటం వలన పాపం ప్రవేశించింది. అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనలను ఎవరు ప్రోత్సహించినా సరే, ఎవరు ప్రేరేపించినా సరే, వారి మాట మనం వినకూడదు. చివరికి కట్టుకున్న భార్య అయినా సరే, ఒకవేళ కట్టుకున్న భార్య అయినా సరే వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని ప్రోత్సహిస్తుందనుకో, ఆ విషయంలో భార్య మాట అనేది వినకూడదు. అది భర్త అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, ఎవరైనా సరే దేవుని వాక్యానికి భిన్నంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని పురుకొల్పుతుంటే మనం కొంచెం ఆలోచించాలి. ఒక విచక్షణ జ్ఞానం కలిగి, మెలకు కలిగి ఉండాలి. అక్కడ అమ్మాయి కదా, నాన్నే కదా, భార్య కోసం కదా, భర్త కోసం కదా కాదు. ఇక్కడ మనం చదువుకుంటున్న ఆదాము భార్య మాట వినడనే సంగతి మీకు తెలుసు. నీవు నీ భార్య మాట విని
అంటే ఎవరి కోసం వాక్యానికి వ్యతిరేకంగా చేశాడు ఆ మనిషి? భార్య కోసం చేశాడు. సొలొమోను గురించి కూడా మాట్లాడుతూ, ప్రారంభంలో దేవుని యొక్క భక్తుడిగా ఉండేవాడు, తర్వాత విగ్రహాలకి ధూపం వేయటం కూడా మనకు తెలుసు. ఎవరి నిమిత్తము నువ్వు విగ్రహాలకు ధూపం వేస్తున్నావా సొలొమోను అని అడిగేమనుకో, సొలొమోను ఏమంటే భార్యల నిమిత్తము, భార్య కోసం. అంటే దేవుని వాక్యానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అక్కడ సొలొమోనుని భార్య ప్రేరేపిస్తే ఆ మనిషి ఏం చేశాడంటే భార్య కోసము విగ్రహాలను ఆశ్రయించినట్లు కూడా మనం చూడాలి. ఏం జరిగింది ఇప్పుడు? ఆదాము పాపం చేసిన తర్వాత 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదాము పాపం చేసిన తర్వాత పాపులను వెతుక్కుంటూ పరమదేవుడు ఏదైనా తోటలోకి వచ్చేస్తాడు. దేవుడు పాపులను వెతుక్కుంటూ ఏదైనా తోటలోకి వచ్చేస్తాడు. అంటే పాపం చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడం, వారి మార్పు కొరకై పరమదేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉంటాడు పరమ తండ్రి. అందుకే క్రొత్త నిబంధనలో మనకు ఒక మాట గుర్తొస్తుందా? ఆ జక్కయ్య దగ్గర యేసుప్రభు ఒక మాట అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చాడు. అంటే వెతుకుతున్నాడు. పాపులు ఎవరైనా మారుమనసు పొందుతారేమని దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఇంకొక మాట ఉన్నది కదా, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమని ఆయన ఆకాశము నుంచి నరులను పరిశీలించాను. అంటే ఎవడన్నా ఏ పాపన్నా మారుమనసు పొందుతాడా? ఏ పాపన్నా తన దగ్గరకు వస్తాడని దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు. అలాగే ఏదైనా తోటలకు వచ్చిన దేవుడు ఆదాము వాళ్ళని వెతుకుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు వాళ్ళిద్దరూ పాపం చేసిన తర్వాత ఏం సంభవించింది? పాపం చేసిన వెంటనే ఏం సంభవించింది? పాపము చేసిన వెంటనే ఏం సంభవించింది చెప్పాలి. పాపం చేసిన వెంటనే వాళ్ళకు దక్కిన ప్రతిఫలం ఏంటి? వాళ్ళు పొందుకున్న ప్రతిఫలం ఏంటి? ఆదాము హవ్వల యొక్క జీవితంలో పాపం చేసిన వెంటనే ఏం ఎదుర్కొన్నారు వాళ్ళు? పాపం చేసిన వెంటనే జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నది ఏంటిది? ఎందుకే వాళ్ళిద్దరికి వెంటనే ఏం సంభవించింది? అనేక సంభవించినవి, కానీ మొట్టమొదటి ఏం సంభవించింది? పాపం చేస్తే వెంటనే ఏం సంభవిస్తుంది? భయం, ఇంకా సిగ్గు ఏర్పడదు. అంటే అనేకం ఉన్నాయి. నా ప్రశ్న ఏంటంటే మొదట అనేది నా ప్రశ్న. అంటే పాపం చేసిన వెంటనే మొదట వారి జీవితంలో ఏం సంభవించింది అనేది ప్రశ్న. మరణం. అంటే పాపం చేసిన వెంటనే ఆదాము యొక్క జీవితంలో సంభవించింది ఏంటిదంటే నెంబర్ 1 మరణం. చెప్పాడు కదా దేవుడు, నీవు ఈ పండు తినే దినమున నిశ్చయముగా చచ్చెదవు. అంటే పాపం వలన వచ్చు జీతము మరణం అంటాడు రోమపత్రికలో, మీకు తెలుసు కదా. పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే పాపం చేసిన వెంటనే మనిషికి ఏం సంభవించిందంటే ఆ మనిషి చచ్చిపోతాడు. ఎలా చనిపోతాడు మీకు తెలుసు కదా. ఆదాము పాపం చేసిన తర్వాత 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము పాపం చేసిన తర్వాత ఏదైనా తోటలో నుంచి వెలుపులకు వచ్చిన తర్వాత సుమారు 930 సంవత్సరాలు ఆదాము బ్రతికాడు. అంటే ఇంతకీ ఆదాము ఎందులో చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఆత్మలో చనిపోయాడు. అంటే జీవాన్ని కోల్పోయాడు ఆ మనిషి. మరణం అనే పదానికి అర్థం ఏంటంటే ఎడబాటు. అంటే ఆ మనిషి దేవునికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. అంటే పాపం చేసిన వెంటనే మనిషి దేవునికి దూరం అవుతాడు. దేవుని వలన కలుగు జీవంలో నుంచి ఆ మనిషి వేరు చేయబడతాడు. అంటే పాపం చేసిన వెంటనే ఆ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోతాడు. అందుకే
క్రొత్త నిబంధనల మాట మీకు కూడా మీకు తెలుసు కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా చనిపోయారు వాళ్ళు? పాపం చేత చచ్చిపోయారు. అంటే పాపం చేసిన వ్యక్తి ఏమైపోయాడు? పాపం చేసిన వ్యక్తి చచ్చిపోయాడు. పాపం చేసిన వ్యక్తి చచ్చినట్లు, చనిపోయినట్లు. పాపం చేసిన వ్యక్తి చనిపోయినట్లు. ఆ తీవ్రత మనకు అర్థం కావట్లా. అంటే పాపం యొక్క తీవ్రత మనుషులకు అర్థం కావట్లా. పాపం యొక్క తీవ్రత మనుషులకు అర్థం కావట్లేదు. కాబట్టే మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? సులభం ఒక మాట అంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే పాపం చేసిన వెంటనే శిక్ష వస్తుందంటే రావట్లా. శిక్ష రావట్లేదు కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారు? హృదయపూర్వకంగా పాపం చేస్తారు. అంటే పాపం యొక్క తీవ్రత అర్థమైతే మనిషి పాపం జోలి. కరెంటు తీవ్రత మనకు తెలుసు కదా, కరెంటు తీవ్రత మనకు తెలుసు కాబట్టి కరెంటు జోలి మనం పోతామా? ఒకవేళ ఏదైనా రిపేర్ వచ్చేసింది అనుకో, నేను చేస్తానంటే అమ్ముకోడు, ఇంట్లో నాన్నుకోడు, నీ దగ్గర ఎలక్ట్రీషియన్ పిలు. ఎందుకంటే కరెంటు జోలి పోతే ఆ కరెంటు యొక్క తీవ్రత ఎలాంటిదో ప్రతి మనిషికి తెలుసు. అమ్మో ప్రమాదం. కరెంటు తీవ్రత తెలుసుకున్న మనిషి పాపం యొక్క తీవ్రతను మాత్రము తెలుసుకోలేకపోతే ఏం జరుగుతుంది? పాపం చేస్తే ఏం జరుగుతుందంటే మరణం. అంటే పాపం చేసిన వెంటనే మరణం సంభవిస్తాడు. మరణం సంభవించి తెలుసు ఆ లేఖనాలు కాబట్టి నేను మీకు చూపించలేదు. ఎఫ్ఎస్సీలకు 2:1 విషయం చెప్తుంటారు. అలాగే రోమ 6:23 6:23 ఎలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇది భౌతిక మరణం కాదు. ఏ మరణం ఇది? శరీర మరణం కాదు, ఇది ఆత్మీయ మరణం. ఇది ఆత్మలో చనిపోతాడు. మరణం 2 రకాలు. ఒకటి శరీర మరణము, 2 ఆత్మీయ మరణం. అంటే పాపం చేసిన వ్యక్తి ఆత్మలో చనిపోతాడు. పాపం చేసిన వెంటనే వాళ్ళకి 2 ఏం కలిగింది? సిగ్గుపడరు కదా వాళ్ళు. వెంటనే ఏమన్నా అక్కడ ఎప్పుడైతే వాళ్ళు పండుతున్నారో వారిద్దరి కన్నులు తెరవబడను. అంటే వాళ్ళ స్థితి వాళ్ళకి వారి చూపులు అంతకు మునుపులో లేవన్నమాట. అవునా? ఇప్పుడు పండు తిన్న తర్వాత వారి చూపులు అంతకుముందున్న చూపుల్లా ఉన్నాయా? లేవు. స్థితిని కోల్పోయారు వాళ్ళు. అంటే దేవుడిచ్చిన ఒక నిర్మలమైన నిష్కల్మషమైన స్థితిని వాళ్ళు కోల్పోయారు కాబట్టి పండు తిన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? తాము దిగంబరులమని. పండు తినకముందు కూడా దిగంబరులే కాదా? దిగంబరులే. అప్పుడు వాళ్ళకి అర్థమైందా? అర్థం కాదు. అంటే వాళ్ళు గతంలో ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ ఏం జరిగిందండి? సిగ్గుపడ్డారు వాళ్ళు. అంటే దేవుని యొక్క నిష్కల్మషమైన స్థితిని, ఆయన ఇచ్చిన ఒక అద్భుతమైన నిర్మలమైన స్థితిని కోల్పోయారు వాళ్ళు. అంతకుముందులో వాళ్ళు చూపులు లేవు. అంటే సిగ్గుపడాలి. అంటే పాపము మనిషిని సిగ్గుపడేలా చేస్తుంది. పాపం మనిషిని సిగ్గుపడేలా చేస్తుంది. అందుకే ఒక సులభన ఒక మాట అన్నాడు, పాపం ప్రజలకి అవమానం తెస్తాడంట. చదువు అన్నమాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంతో ఉంచుకోండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34 వచ్చి 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. అంటే ఒకవేళ నీతిగా బ్రతికేమనుకో నీకు ఘనత, ఒకవేళ పాపం చేసామనుకో సిగ్గుపడాలి నువ్వు. అవమానం, నీకు అవమానం. కొంతమంది త్రాగి ఆ సైడు మురుక్కాలలో ప్రవేశించి దగ్గర పడిపోతారు. ఇంతకు అవమానమా గౌరవమా? భర్తనో భార్యకో తెలియకుండా వ్యభిచారం చేశారు అంటారు. అవమానమా గౌరవమా? అవమానం. గౌరవం ఎక్కడ? ఒకళ్ళు నరహత్య చేసి జైలుకు పెట్టారనుకో ఆ కుటుంబానికి అవమానమా గౌరవమా? అంటే పాపం ఏం చేస్తుంది మనిషిని? పాపం ఏం చేస్తుంది మనిషి అంటే
మనిషికి అవమానం తీసుకొస్తుంది పాపం. ఘనత దక్కనేది పాపం. పాపం మనిషికి మహిమను దక్కనేదు. అంటే మనుషులు ఘనత పొందకుండా, మనుషులు మహిమ పొందకుండా అడ్డుకునేది ఏంటిదంటే పాపం. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనం మహిమ పొందకుండా, మన ఘనత పొందకుండా, మనకి గౌరవం రాకుండా అడ్డుకునేది ఏంటిది? పాపం. అంటే వాళ్ళు సిగ్గుపడ్డారు. నెక్స్ట్ భయపడ్డారు కదా వాళ్ళు, భయపడి దాక్కుని నేను అంటాడు ఆయన. ఏమంటాడు? ఎక్కడున్నా నువ్వు? ఏదేంలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. భయం వచ్చేసింది ఆ మనిషికి. అంతకుముందు భయం లేదు మరి. అంటే పాపం మనుషుల్లో భయం తీసుకొస్తుంది. మనుషుల్లో ఒక భయం తీసుకొస్తుంది. పాపం చేయని వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. పాపం చేసిన వ్యక్తి భయపడదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో పిల్లల నుంచి అమ్మ నాన్న పనికో డ్యూటీకో పొలానికి వెళ్ళారు. ఇంటికి వచ్చేసరికి ఒకడు ఏం చేసిందంటే ఒక విలువైన గాజు వస్తువుని పగలు పెట్టేసింది. అది అమ్మకు తెలియకుండా శుభ్రంగా దాన్ని ఎత్తి క్లీన్ చేసి పడేశాడు. ఆ భయం వెంటాడుద్దా? అమ్మో ఎప్పుడు పిలుస్తుందో ఆ అపరాధ భావన వెంటాడుతుందా? అంటే తప్పు చేస్తే, పాపం చేస్తే మనుషులు ధైర్యంగా ఉండలేరు. పాపం మనుషులు ధైర్యాన్ని తినేస్తుంది, భయాన్ని కలగజేస్తారు. పాపం ధైర్యంగా ఉండడం అంటే వాళ్ళు దేవుని ఎదుటికి రాలేకపోయారు. తమ్ముడు సిగ్గుపడ దేవుని ఎదుటికి ధైర్యంగా రాలేకపోయారు. ఇక నేను ముఖం చూపించాను బ్రదరు. ఎందుకు? చిన్న పొరపాటు చేశారు ఆయన వల్ల. నేను ముఖం చూపించాను అన్నయ్యకి. అన్నా సారీ అన్నా, నేను నీకు ముఖం చూపించలేనన్నా. ఎందుకు? నేను తప్పు చేశాడు. అంటే ఒక అపరాధ భావన వెంటాడుతుంటారు. అపరాధ భావన కూడా మంచిదే తమ్ముడు. ఎందుకంటే తప్పు చేసావనే సంగతి మనకు తెలియాల. ఒకవేళ తప్పు చేసావనే సంగతి మనకు తెలియకపోతే మనం ఇంకా ఏం చేస్తాం? ఇంకా అందులో ఉంటాం. ఆ అపరాధ భావన కలగటం కూడా మంచిదే. ఆ అపరాధ భావన ఏం చేయాలంటే మనిషిలో ఒక పశ్చాత్తాపం, మారు మనసు కలగజేయాలి. కానీ వీరిలోది కలిగిందా? ఆదమ్మలది కలగల. ఒక పశ్చాత్తాపం కలగల, ఒక మారు మనసు కలగల. అపరాధ భావన ఉందా వారిలో? ఉంది కాబట్టి సిగ్గుపడ్డారు. ఉంది కాబట్టి దేవుని ఎదురికి ధైర్యంగా రాలేక వాళ్ళు భయపడ్డారు, దాక్కున్నారు. అందుకే నేరం చేసిన వాళ్ళు దాక్కుంటారు కదా. ఈరోజు మన భారతదేశంలో కూడా కొన్ని వందల వేల కోట్లు తిని పరాయి దేశంలో దాక్కున్న అనేక మంది తిమ్మింగళలు ఉన్నాయి. అలాగే అనేక మంది ఖైదీలు, దొంగలు కూడా దొంగతనం చేసి ఏం చేస్తున్నారు? ధైర్యంగా వస్తారా? వాళ్ళు రాలేరు, దొంగచాటుగా ఉంటారు వాళ్ళు. ఎందుకు? పాపం చేశారు వాళ్ళు, నేరం చేశారు. ఆ భయం అనేది వెంటాడుతుంది. అంటే పాపం చేసిన వెంటనే వారి జీవితాల్లో ఏం సంభవించిందంటే, 1 మరణం, 2 సిగ్గుపడ్డారు, 3 భయపడ్డారు. ఒకవేళ పాపం లేదనుకో భయం ఉండదు. అంటే మరణ భయం. అది ఒకవేళ మనకి ఆ భయం ఏ భయం అంటే బహుశా మరణ భయం. మరణ భయం చేత దాస్యమునకు లోబడ్డవారు అని మాట్లాడుతుంటారు. చిన్నపిల్లల్లో పాపం ఉండదు కాబట్టి వాళ్ళల్లో మరణ భయం ఉండదు కదా. చిన్నపిల్లల్లో మరణ భయం ఉంటుందా? అప్పుడే పుట్టిన వాళ్ళు కానీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల వాళ్ళకి మరణ భయం ఉండదు. వాళ్ళకి కరెంటు జోలిపోతే షాక్ కూడా తనుకుంటారు. వాళ్ళు పావును పట్టుకుంటారు. అవసరమైతే పావును పట్టుకొని చిక్కుతుంటారు. కరెంటు దగ్గరికి వెళ్తుంటారు, పొయ్యి దగ్గరికి వెళ్తుంటారు. అమ్మో మేము చచ్చిపోతామని భయం ఉన్న వాళ్ళు నిర్మలంగా ఉన్నారు. వాళ్ళు ఏ పాపం వారిలో లేదు. అంటే పాపం చేసిన వెంటనే పాపం చేసిన తర్వాత దేవుడు అపవాది మీద కొన్ని తీర్పులు పలికాడు, హవ్వ మీద కొన్ని తీర్పులు పలికాడు, ఆదాము మీద కూడా కొన్ని తీర్పులు పలికాడు దేవుడు. 16 వచనం చూడు, 3:16.
హవ్వ చేసిన పాపమునకు ప్రతిఫలం. అంటే దేవుడు హవ్వ మీదకి ఎలాంటి తీర్పులు ప్రకటించాడు? హవ్వ చేసిన దానికి దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు? ఆవిడకి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను అదిగో నేనేం చేస్తాను, ఒకటి నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించదు. రెండో మాట ఉంటుంది, మిక్కిలి నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించదు. తర్వాత వేదనతో పిల్లలను కందులు. వేదనతో పిల్లలని కందులు. ఆ తర్వాత నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అదిగో అంటే భర్త అంటే ఒక కోరిక, ఒక వాంఛ కలుగుతుంది అనమాట. భర్త ఎడల వాంఛ కలుగును. తర్వాత అతడు నిన్ను ఏలును. అంటే నాలుగు విషయాలు అక్కడ దేవుడు హవ్వతో మాట్లాడేశాడు. విన్నావా? కొంచెం మనసు పెట్టుకో. అంటే ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే పాపం యొక్క ఫలితం గురించి మనం మాట్లాడుతున్నాం. పాపం యొక్క ఫలితం అంటే పాపం చేస్తే ఏం సంభవించింది? పాపం చేసిన వెంటనే ఏం సంభవించింది వారి జీవితాల్లో? 3 పాయింట్లు చదివారు. 1 మరణం, 2 సిగ్గుపడ్డారు, 3 భయం. హవ్వ చేసిన పాపానికి ప్రతిఫలంగా దేవుడు హవ్వ మీదకి ఎలాంటి తీర్పులు ప్రకటించాడు? అంటే దేవుడు హవ్వకి ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు? 1 నీ గర్భవేదనని మిక్కిలి హెచ్చించదు, వేదనతో పిల్లలని కందువు. నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కంటావు. అంటే పాపం చేయక ముందు గర్భవేదన లేదా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని మనము ఎలా అర్థం చేసుకోవాలి? హవ్వ పాపం చేయక ముందు స్త్రీలకి దేవుడు గర్భవేదన నియమించలేదా? అంటే నియమించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని హెచ్చిస్తున్నాడు అనమాట. ఎక్కువ చేస్తున్నాడు. అంటే పాపం చేయక ముందు గర్భవేదన ఉండేది, కానీ ఎంత వేదన ఉండేది కాదు. ఎంత వేదన ఉండేది? చాలా తక్కువ ఉండేది అనమాట. చాలా తక్కువ గర్భవేదన ఉండేది. ఎప్పుడైతే స్త్రీ పాపం చేసిందో దేవుడు ఆ గర్భవేదనని మిక్కిలి హెచ్చించాడు. తర్వాత ఏమన్నాడు చెప్తాను. వేదనతో పిల్లలను కందువు. అంటే పిల్లని కనేటప్పుడు నీకు ఒక వేదన, ఒక గర్భ వేదన, ఒక వేదన నీకు ఉంటుంది అనమాట. అంటే దేవుడు దాన్ని హెచ్చించాడు. అంతకుముందు లేదా అంటే ఉంది. అంతకుముందు పాపం చేయకముందు ఏమో లేదా అంటే ఉంది, కానీ ఎంత మాత్రం ఉండేది కాదు. చాలా తక్కువగా ఉండేది. దేవుడు దాన్ని బహుగా మిక్కిలిగా హెచ్చించేశాడు. అంటే ఈరోజు ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు అంత వేదన పడుతుందంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? స్త్రీ చేసిన పాపాన్ని బట్టి. ఇంతగా ఈరోజు స్త్రీ అల్లాడిపోతుందంటే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళారనుకో, తల్లి బిడ్డ క్షేమంగా వస్తారో రారో అనే భయం కూడా ఉంటుంది కదా ఇంటి దగ్గర వాళ్ళకి. ఉంటుంది ఒకసారి ఆ వేదన భరించలేక ఆ పురిటి నొప్పులతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? పురిటి నొప్పులతో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. తల్లి చనిపోయింది అవకాశం ఉంటుంది. అంటే ఒక బహు భయంకరమైన వేదన. అంటే సైంటిఫిక్గా ఏమన్నారంటే శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఒక్కసారి విరగొడితే ఎంత నొప్పో
ఆ తల్లి బిడ్డను కనేటప్పుడు అంత నొప్పి. శరీరంలోని ఎముకలన్నీ ఒక్కసారి విరిచేస్తే ఎంత నొప్పి. ఇప్పుడు ఒక్క ఎముక ఎరగదీస్తే నువ్వు తట్టుకుంటావా? ఇప్పుడు ఈ ఎముక ఉంది, ఈ వేలెముక, ఈ వేలెముకని ఎరగదీస్తే నువ్వు తట్టుకుంటావా? వెళ్ళాడిపోతుంటావు. మరి ఎముకలన్నీ ఒక్కసారి వెరగొడితే ఇంకెంత నొప్పి. ఆ నొప్పి ఎవరు భరిస్తారో తెలుసా? కన్న తల్లి ఆ నొప్పి భరిస్తుంది. కన్న తల్లి ఆ నొప్పి భరిస్తుంది. నాకు తెలిసి ఆవిడ చచ్చి బిడ్డని కట్టారు అన్నమాట. ఆవిడ ఒకసారి చనిపోయి మరలా బిడ్డని కట్టారు. ఏంటి, ఎందుకు స్త్రీలింత వేదన అంటే, ఆనాడు ఆది దంపతులు, ఆనాడు ఆదిలో అవ్వ చేసిన పాపానికి ప్రతిఫలం ఇది. ప్రసవ వేదన. ప్రసవ వేదన. ఆశ్చర్యం ఏంటంటే, ఎంత అద్భుతం, మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, అంత ప్రసవ వేదన కన్న తర్వాత, ప్రసవ వేదనతో బిడ్డను కన్న తర్వాత ఆ ప్రసవ వేదన గుర్తొస్తే నాకేంటో అది అసలు ఆశ్చర్యం అనమాట. మర్చిపోద్ది అట్లే, అసలు గుర్తే రాదు. ఇంకా ఆ వేదన అంతా గుర్తుకాదు. చదువు అన్నమాట. యోహాను సువార్త 16 యేసు ప్రభువు మాట అంటే, యోహాను సువార్త 16 అధ్యాయం, యోహాను సువార్త 16 అధ్యాయం 21 స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఎంతో వేదన, ఎంతో వేదన. శిశువు పుట్టిన తర్వాత ఆ వేదన ఏం చేయదంట ఆవిడ. రిఫరెన్స్ రాస్తున్నావా? రిఫరెన్స్ కూడా రాయాలి. ఏం చేస్తున్నావు చెప్పినప్పుడు మరి నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? ఆ వేదన మరీ జ్ఞాపకం చేసుకోదు. అవును కదా, మీకు కూడా స్త్రీలు కూడా మీకు కూడా అనుభవమే అది. ఆశ్చర్యం, ఒక అద్భుతం అనమాట. ఎంతో వేదన పడతారు, ఎంతో ప్రయాసపడతారు. బిడ్డ కన్న తర్వాత ఎంతో సంతోషంతో ఉట్టింగిపోతారు. ఆ వేదన అంతా కూడా మర్చిపోతారు. అంటే ఒక స్త్రీకి ప్రసవ వేదన, గర్భవేదన నియమించి కలగజేసేది ఎవరంటే సాక్షాత్తు పరలోకపు దేవుడు. ఇంకొక మాట చదివి ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 66 అధ్యాయం ఒకసారి మాట. యెషయా గ్రంథము 66 అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 66 అధ్యాయము 9వ వచనం. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. చాలు. నేను ప్రసవ వేదన కలగజేసి అంటే గర్భంతో ఉన్న స్త్రీకి ఆ గర్భవేదన నియమించింది దేవుడు. ఆ ప్రసవ వేదన కలగజేసినప్పుడు ఎవరంట? దేవుడు. దేవుని జోక్యం అది. అయ్యా ఎందుకు ఇలా స్త్రీకి ఇలా చేసావంటే, ఇదిగో తొలి స్త్రీ చేసిన పాపములకు దేవుడిచ్చిన పనిష్మెంట్ అది. కాబట్టి పాపానికి ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా. పాపం వల్ల వచ్చే జీతం అని, పాపం ఖచ్చితంగా జీతం తిరిగి ఇస్తుంది మనకి. ఏ పాపం చేశామో దాన్ని తిరిగి మనం మరలా ఆ ప్రతిఫలం పొందుకోవాల్సిందే. నెక్స్ట్ ఏమంటాడు? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. వాంఛ అంటే కోరిక. నీ భర్త ఎడల నీకు ఒక వాంఛ కలుగుతుంది అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు? అతడు నిన్ను ఏలును. అంతకుముందు
అంతకుముందు పురుషుడు స్త్రీని ఏలుబడి చేయాలి అనేది ఏదెన్ తోటలో మనకు కనిపిస్తుందా? ఏదెన్ తోటలో మనకు కనిపిస్తుందా? ఎప్పుడైతే పాపం చేసిందో, పాపం ప్రవేశించిందో, పురుషుడు స్త్రీని ఏలుబడి చేయాలి. పురుషుడు స్త్రీని ఏలుబడి చేయాలి. అతడు నిన్ను ఏలునో. అంటే ఒక స్త్రీని ఏలాల్సింది, ఒక స్త్రీని నడిపించాల్సింది, పరిపాలించాల్సింది ఎవరై అంటే పురుషుడు ఏలాలి, స్త్రీ ఏలకూడదు. ఒకవేళ స్త్రీ ఏలుతుందనుకో, అది దైవ నియమానికి భిన్నం, అది వాక్యానికి వ్యతిరేకం. కొన్ని కుటుంబాల్లో స్త్రీలు ఏలుబడి చేస్తుంటారు. స్త్రీలు ఏలుబడి చేయటం అనేది అది గ్రంథ సిద్ధాంతం కాదు, అది అది సొంత సిద్ధాంతాలు. అది అంటే దేవుడు నియమించిన ఆ నియమానికి, ఆ క్రమానికి వ్యతిరేకం అది. అంటే ఆవిడ పాపం చేసిన తర్వాత ఆవిడకి కలిగినదని. మూడు, చివరిగా ఆదాము చేసిన పాపమునకు ప్రతిఫలం. ఇప్పుడు ఆదాము దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ 3వ అధ్యాయానికి వెళ్ళొచ్చారు. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదాము దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆదాముతో ఏమంటున్నాడు? 17 నుంచి 19 వచనాలు వేసుకోండి పాయింట్. ఆదికాండము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. చదువు. 17 వచనం చదువు. 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము శపింపబడి ఉన్నది. నేల శపించబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా దేవుడు ఆదామును శపించట్లేదు, కానీ ఆదాము చేసిన పాపానికి దేవుడు దేన్ని శపించాడు? నేలను శపించాడు. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అంటే ఆ శాపము దేవుడు నేలకు పెట్టాడు, భూమికి పెట్టాడు. ఎందుకు? నేల నుంచే ఆ మనిషి తీయబడ్డాడు. అవునా కదా? నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావు? నువ్వు నేల నుంచి తీయబడ్డావు. నువ్వు నేల నుంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు చేసిన పాపానికి నేను ఏం చేస్తానంటే ఇదిగో నేలను శపిస్తున్నా. ఇప్పుడు నేలను శపిస్తే ఏం జరుగుద్ది? నేలను శపించడం ఏంటి? నేలను శపిస్తే ఏం జరుగుద్ది? చదువు. నెక్స్ట్ మాట చదువు. నేలను శపిస్తే ఏం జరుగుద్ది? 17వ వచనంలో అయిపోయిందా? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసముతో ఆహారం తింటాము. ప్రయాసముతో అంటాడు కదా, ఓకే, అక్కడ రాసవచ్చు, లేదా ప్రయాసముతో ఆహారం తింటాము. ఇప్పుడు పాపం ప్రవేశించక ముందు ఏదెన్ తోటలో ఆదాము అవ్వలకి ఆహారం ఎలాగొచ్చేది చెప్పాలి. ఇప్పుడు పాపం ప్రవేశించిన తర్వాత వాళ్ళ ఆహారం ఎలా తినాలో చెప్తున్నాడు, అంతేనా? ఇప్పుడు మీకు ఎలా మీరు ఆహారం ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ప్రయాసపడి సంపాదించుకోవాలి. నీ చెమట కార్చి నువ్వు ఆహారాన్ని సంపాదించుకోవాలి. మరి పాపం చేయక ముందు ఏదెన్ తోటలో వాళ్ళిద్దరికి ఆహారం ఎలాగొచ్చేది? ఇప్పుడు పనేమి లేదా, అక్కడ ఉంది. ఇప్పుడు పాపం చేయక ముందు ఏదెన్ తోటలో ఇంత కష్టం ఉండేది కాదు, సులువుగా ఆహారము దొరికింది. ఇలా చేయి చాచి ఆహారం తీసుకోవచ్చు. అంటే పని లేదు ఏదెన్ తోటలో అంటే ఉంది. ఏమన్నా అక్కడ దేవుడిని యెహోవా తాను చేసిన ఒక నరుని తీసుకెళ్లి ఏదెన్ తోటలో ఉంచడం. అతను ఏం చేయాలి? దాన్ని సేద్యం చేయాలి, రెండోది కాయాలి. ఇప్పుడు అప్పుడైనా ఉచితంగా ఏమైనా ఆహారం తినేవాడా? కాదు. ఆ తోటను మంచి ఏం చేయాలి? సేద్యం చేయాలి. రెండు ఏం చేయాలి? కాయాలి. కాకపోతే ఎంత ప్రయాసం ఉండదు, ఎంత కష్టం ఉండదు, ఎంత శ్రమ ఉండదు అనమాట. అవునా కదా? అంటే పాపం ప్రవేశించిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయినా తమ్ముడు, పరిస్థితులు ఎలా మారిపోయినా చూడండి ఒకసారి.
హవ్వ దగ్గరకు వచ్చేసరికి ఆ హవ్వ గర్భం దగ్గర, పిల్లల దగ్గర పాపం ప్రవేశించక ముందున్న స్థితి వేరు, పాపం ప్రవేశించిన తర్వాత స్థితి వేరు. ఆదాం దగ్గరకు వచ్చాడు, ఇదిగో నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నువ్వు ఎలా ఆహారం తింటావంటే ఇదిగో ప్రయాసముతో నువ్వు ఆహారము తింటావు అంటే ప్రయాసముతో. అంటే పూర్వం చేసేసి ఆహారం తినేవాడు ఇప్పుడు ఏం చేయాలా? నడుములోంచి పనిచేసి కష్టపడి సంపాదించి ఆహారం తినాలా. అవునా కదా? నీ నడుము ఉంచాలా, నీ చెమట కార్చాలి. చదువు లేక టమాట కూడా 18 వచ్చింది. అది అది అంటే నేల, భూమి. ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఇక జీవితం పూలపాట కాదు. అదమ్మా, ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు పూలపాట నడిచావు, ఏదైనా తోటలో పూల మీద నడిచావు, ఇప్పుడు ఇక నుంచి నీ జీవితం అలా ఉండదుక. ఇప్పుడు నీ జీవితం ఎక్కడ నడుస్తున్నావు? ఇప్పుడు ముళ్ళపాటు. నీకు నీ జీవితం ముళ్ళ మీద నడవాలి. నువ్వు ఇప్పుడు దాకా నువ్వు ఏదైనా తోటలో ఎలా నడిచావో, పూల మీద నడిచావు, పూల మీద పండుకున్నావు. ఇక నుంచి నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? ముళ్ళపాట. ఇప్పుడు అంతకుముందు ముండ్ల తుప్పలు గచ్చ పొదలు ఏదైనా తోటలు ఉన్నాయా? లేవు. ఉన్నట్లు మనకు ఆధారం లేదు. అంతకుముందేమో కొద్దిగా కష్టపడేవాడు, పాపం చేసిన తర్వాత కష్టం ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కువైపోయింది. అంతకుముందు గర్భవేదన ఉంది, కానీ ఏం చేశాడు? అక్కడ మిక్కిలి హెచ్చించాడు. మరి ఏదైనా తోటలో ఆహారం ఎలాగొచ్చేది? తినేవాడు సేద్యం చేస్తూ కాస్తూ, కానీ పాపం చేసిన తర్వాత ఇది ఎక్కువైపోయింది అనమాట. ముండ్ల తప్పులు గచ్చ పొదలు అది నీకు బొలిపించును. అవును కదా? విత్తనం వేయాలంటే, పంట వేయాలంటే, ఆ పంట చేతికి రావాలంటే చూడండి, ఈరోజు రైతులు ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు అంటే మనకు సులువుగా ప్లేట్లోకి ఆహారం వస్తుంది, కానీ ఈరోజు మనకి ఆహారం రావడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారు? ఎంత కష్టం! ఎన్ని కలుపు మొక్కలు, ఎన్ని ముండ్ల తొక్కలు, ఎన్ని గచ్చ పొదలు, ఎన్ని పిచ్చి మొక్కలు. ఆదాం పాపం చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆహారం కోసం ఏం చేస్తారు మనుషులు? ఎంతగా ఉచితంగా ఏమైనా వస్తుందా? ఉచితంగా రాదిక నీకు. ఆదామా, పరిస్థితులంతా కూడా మారిపోయినట్లు మనకు కనిపిస్తుంది. ఇంకా 19 వచ్చిన 19 వచ్చిన మొట్టమొదటి, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి అంతే. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అంటే ఆహారము సంపాదించాలంటే మనిషి ఏం చేయాలి? ఖచ్చితంగా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏసీలో ఉంటున్నారు కన్నా, మరి వాళ్ళకి ఆహారం వస్తుందిగా. ఇప్పుడు ఆహారమైన ఎవరు పండిస్తే వస్తుంది? ఎవరు చేస్తే వస్తుంది? ఆ చెమట కార్చి ఆ గచ్చ పొదలు అంతా ప్రయాసపడితేనే వచ్చేది. ఎవరో ఒకరు కష్టపడుతున్నారు లేదా? వాళ్ళ కోసమైనా ఈరోజు మన ఆహారం తింటున్నాం అనుకో, ఈరోజు సులువుగా వస్తుంటే ఎవరు దాని వెనకంతా కష్టపడుతున్నారు వాళ్ళు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిన. ఏజెంతో ఎలాంటి పరిస్థితి ఉండేది? ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది. ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది. ఓడలు ఏమైపోయినాయి? ఇప్పుడు ఓడలో బళ్ళు అయిపోయినవి. ఒకప్పుడు ఓడ, ఇప్పుడు బళ్ళు అయిపోయినవి. జీవితం తలకిందులైపోయింది. నీ భార్య మాట విని నేను తినొద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలను తిన్నవా? దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా చేస్తే, దేవుడు ఏం చేయమని సెలవిచ్చాడో మనం అదే చేయాలి తప్ప దేవుని మాటకు వ్యతిరేకంగా భిన్నంగా ఎప్పుడు మనం చేసినా సరే మన జీవితాలు కూడా ఏమైపోతాయి? ఒక్కడే ప్రపంచంలో భూమి మీద ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు కనికరించకుండా? దేవుడు రాజ్యపరుడు పాపం దగ్గర. ఎవరు పాపం చేసినా సరే దేవుడు రాజ్యపడకుండా శిక్షిస్తాడు. ఎవరు చేసినా శిక్షిస్తాడు దేవుడు. నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఒకరోజు దావీదు పాపం చేశాడు. దేవుడు ఎలా శిక్షించాడు ఆ మనిషిని? నలగొట్ల దావీదుని. భయంకరంగా దేవుడు దావీదుని నలగొట్టాడు.
సుమారు 6 నెలల్లో దావీదు కళ్ళ వెంట నీరు కదా వచ్చింది, రక్తం వచ్చింది. దావీదు పొందిన శ్రమలు ఎన్ని? ఒకటే రెండా? ఎన్ని? ఎవరయ్యా ఇలాంటి నువ్వు ప్రేమించావు కదా శిక్షిస్తావా? దేవుడికి అలాంటి పక్షపాతం లేదు. ఎవరు పాపం చేసుకుంటే ఆయన వదిలిపెట్టాడు. ఇంకొక మాట అంటాడు 19 వచ్చిన ఇంకొక మాట చూడు చివరిగా. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నేలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. నీవు తిరిగి మన్నైపోతావు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మన్నులో నుంచి వచ్చావు నువ్వు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? మన్నులోకి వెళ్ళిపోతావు. ఇక జీవితం క్షీణించడం ప్రారంభించేసింది. పాపం తర్వాత తమ్ముడు, పాపం తర్వాత క్షీణత అనేది ప్రవేశించినట్టు ఈ లోకంలో మనం చూడగలం. అంటే పాపము మనిషిని క్షీణింపజేస్తుంది. పాపము మనిషిని క్షీణింపజేస్తుంది. శరీరం క్షీణించిపోద్ది. 2 శరీర ఆరోగ్యం క్షీణించిపోద్ది. 3 శరీరం యొక్క ఆయుష్ కూడా ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. పితరులు ఏమైనా ఎంతకాలం బతికారు? 930, 950, మెతుషేల 969. అబ్రహాం ఎంతకాలం బతికాడు? 175 సంవత్సరాలు. మోషే కాలంలోకి వచ్చారు ఆయుష్కాలం ఎంత? 120 సంవత్సరాలు. మోషే ఎంతకాలం బతికాడు? 120 సంవత్సరాలు. అతను 90 కీర్తనలు ఏమంటాడు? మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆయుష్కాలం ఎంత? 30 సంవత్సరాలకి ఏమైపోతున్నాం? ఎలా అయిపోతున్నాం? మనం 30 సంవత్సరాలకు మెట్లెక్కుతున్నాం, 30 సంవత్సరాలకి కింద కూర్చోలేకపోతున్నాం. ఎందుకంటే మోకాల నొప్పులు. అంటే చూడండి, ఆది నుంచి మనిషి యొక్క ఆయుష్ ఆరోగ్యం ఎలా క్షీణించిపోతుంది అంటే ఈ విధంగా క్షీణించడానికి కారణం ఏంటో తెలుసా? పాపం. పాపం అలాగే భౌతికంగా ఈ సృష్టి కూడా క్షీణించిపోతుంది. ఒకప్పుడున్న నాణ్యత, ఒకప్పుడున్న ప్యూరిటీ సృష్టిలో ఉందా? లేదు. ఒకప్పుడున్న స్వచ్ఛమైన నీళ్ళు లేవు, ఒకప్పుడున్న స్వచ్ఛమైన గాలి లేదు, ఒకప్పుడున్న స్వచ్ఛమైన సూర్యరశ్మి కూడా లేదు. ఈరోజు సూర్యరశ్మి కూడా లేదు. ఎందుకంటే ఓజోన్ పొర ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఓజోన్ పొరకు ఏమైపోతుందంట? చిల్లు పడిపోతున్నాయి. ఒకవేళ ఓజోన్ పొరకు చిల్లు పెడుతున్నాయి అనుకో, డైరెక్ట్ గా సూర్యకిరణాలు మన శరీరం మీద పడ్డాయి అనుకో, అది చాలా ప్రమాదకరమైనది. అంటే నీటిలో స్వచ్ఛత లేదు, గాలిలో స్వచ్ఛత లేదు, తినే ఆహారంలో కూడా స్వచ్ఛత లేదు. భౌతికంగా ఈ సృష్టి క్షీణించిపోతుంది. మనిషి కూడా కాలక్రమం ఏమైపోతున్నాడు అనమాట? క్షీణించిపోతున్నాడు. అంటే బహుశా మనం చిన్నప్పుడు ఇంత కల్తీ లేదనుకో, కాబట్టి మనం బహుశా ఇలా ఉన్నామేమో. ఇప్పుడు మన పిల్లలు తినే ఆహారం ఎంత అలాంటిది? వాళ్ళు ఎలాగుంటారో మన వయసు వచ్చేసరికి వాళ్ళు ఎలాగుంటారో అంటే ఒక క్షీణత అనేది కనిపిస్తుంది అనమాట. పాప ప్రవేశం తర్వాత మనిషిలో ఒక క్షీణత కనిపిస్తుంది. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదాము, నీవు నరులను మంటికి మార్చుని మాట్లాడుతుంటాడు. నీవు నరులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. సులభన మాట కూడా మీకు గుర్తుంది కదా, మన్ను అనేది వెనకటనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా కోరును. ఒకసారి కీర్తన కదా చూడండి, నేను ముగించేస్తాను. 104 కీర్తన ముగించేస్తాను, ఎక్కువసేపు విశ్లేషించిన మిమ్మల్ని. 104 కీర్తన 29 వచ్చిన చదువు ఒకసారి. 104 కీర్తన 29 వచ్చి. నీ ముఖము మరుగు చేసుకొనగా అది కలతపడును.
నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. ప్రతి ప్రాణి కూడా, ప్రతి ప్రాణి, ప్రతి నరుడు ఎక్కడికి వెళ్తాడు? మంటిలోకి. ప్రకటన ప్రసంగి గ్రంథం చూడు పక్కనే, సామెతలు పక్కనే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం చదువు. 2:23 ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. వాని దినములన్నీ శ్రమకరములు. కాబట్టి సమస్యలు, శ్రమలు అనేవి మనిషి బ్రతికినంతకాలం ఉంటే ఉండవా? ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తింటావు. ఆదామా, ఈ ప్రయాస, ఈ శ్రమ నీకెంతకాలం ఉండదో తెలుసా? నువ్వు నేలకు తిరిగి చేరే వరకు. ఈరోజు మనం పడే ప్రయాసలు, మనం పడే శ్రమలు, మనం పడే కష్టాలు మనం బ్రతికున్నంతకాలం ఉంటాయి. తాత్కాలికమైనవి, అన్న దగ్గరికి కాదు. వాస్తవానికి దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరమని మాట్లాడుతుంటాడు. 3వ అధ్యాయం చూడు ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. మంటిలో నుండే పుట్టెను, మంటికి తిరిగిపోవును. అది ప్రతి ప్రాణి, ఆల్మోస్ట్ మనిషి కూడా. అంటే ప్రతి ప్రాణిని దేవుడు మట్టిలో నుంచి చేశాడు, మనిషిని మట్టిలో నుంచి చేశాడు. తిరిగి ఆ మనిషి కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడంట? మళ్ళా మంటిలోనికి. నువ్వు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావు. కాబట్టి మరణం అనేది పాపం వలన ఈ లోకానికి ప్రవేశించింది. అది ఆత్మీయ మరణం కావచ్చు, అది భౌతికమైన మరణం కావచ్చు. ఇలాగ ఆదాము వలన దేవుడు వారు చేసిన పాపానికి ప్రతిఫలాన్ని ఇచ్చి శపించేసి, తర్వాత నెక్స్ట్ తేరాలో ఏదైనా తోటలో నుంచి దేవుడు బయటికి పంపించేటో మనం చూడవచ్చు. అది వచ్చే వారం మనం చదువుకున్నాం తేరాలో. అంటే జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఆదాముని దేవుడు తోటలో నుంచి బయటికి ఎట్టేస్తాడు. ఎంత ఆశ్చర్యకరం అంటే, ఒకప్పుడు ఏ తోటని కాచాడో ఆ మనిషి తిరిగి తోటలోకి రాకుండా గెంటాడు. నేను ఒకసారి గుడికి చూడండి. ఈరోజు మనం తెలుసుకున్న సందేశం ఏంటి? పాపం యొక్క ఫలితం. పాపం చేసిన వెంటనే ఆదాము అవ్వలకి ఏం సంభవించింది? మరణం. రెండోది సిగ్గు. ఇప్పుడు దిగంబరులు అనే సంగతి, అంతకుముందు దిగంబరులు కాదా? వాళ్ళు దిగంబరులే. తర్వాత స్థితి అనేది మారిపోయిందన్నమాట. ఆ దేవుడిచ్చిన నిష్కల్మషాన్ని, నిర్మలత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. అందుకే వాళ్ళు తట్టుకోలేకపోయారు అనమాట. ఆ స్థితిని భయపడ్డారు కదా. దేవుని దగ్గరికి రాలేకపోతే ధైర్యం లేదు వాళ్ళకి. ధైర్యం లేదు అంటే పాపం చేసే మనుషులు భయం. పాపం చేసిన హవ్వకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే, ఇదిగో నీ గర్భవేదనను నీ మిక్కిలి హెచ్చించుకోవు, వేదనతో నువ్వు పిల్లలకు అంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఆదాం చేసిన పాపం ప్రతిఫలం ఏంటంటే, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. కాబట్టి ఆ నేల ఏం చేస్తుంది? మొండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిపేస్తుంది. నువ్వేం చేయాలంటే ప్రయాసంతో ఆహారం తింటావు. అంతకుముందు ఆహారం ఎలా తిన్నావు? చేయి చాస్తే తెలుసు, సులువుగా ఆహారం తినవచ్చు. ఇప్పుడు అలా కదా. ఇక నువ్వు ప్రయాసపడాలి, నువ్వు చెమట కార్చడం, నీ ఎండ కండాలి, ఆరుగా తడవాలను ప్రయాసపడాలి. నువ్వు మన్నే కాబట్టి తిరిగి మరలా మన్నేకో. అంటే పాపం ప్రవేశించడం వలన మానవ జాతికి ఈ శ్రమలు, ఈ ప్రయాసలు, ఈ వ్యాధి ఎంతకాలం ఉంటాయి? తిరిగి మన్నేంత కాలము ఇవి ఉంటాయి. అంటే పాపం చేస్తే ప్రతిఫలాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ శాపాలు దేవుడు వారి మీదకి తీసుకొచ్చాడు. ఒకవేళ మనం పాపం చేస్తే దేవుడు మనకు కూడా ప్రతిఫలం ఇస్తాడు. మనకు కూడా దేవుడు ఆయన
శపించే అవకాశము ఉంది. చదవండి మరలా ఒకసారి అధ్యాయులు ఒకసారి మరలా ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం.